సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కిష్టాపురం గ్రామంలో గత సాయంత్రం పిడుగుపాటుకు గురై రైతు బాలరాజ్కు చెందిన 2 ఎద్దులు మృతి చెందాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న వెటర్నరీ డాక్టర్ మంజుల, ఆర్ఐ మల్లికార్జున్ వాటికి పంచనామా నిర్వహించారు. సుమారుగా 1,20,000 రూపాయల వరకు నష్టం జరిగిందని తెలిపారు. అకాల వర్షాలు, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఎవరూ ఉండవద్దని మండల వ్యాప్తంగా ఉన్న రైతులను, ప్రజలను ఈ సందర్భంగా కోరారు. కాగా విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు కీసరి పాపయ్యలు బాధిత రైతు బాలరాజ్ కుటుంబాన్ని పరామర్శించారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముత్తయ్య, బీఆర్ఎస్ నాయకులు రాజారెడ్డి, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. పిడుగుపాటున పడినటువంటి రైతును కూడా మరి డబ్బులు తొందరగా ఇప్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్ననే హరీష్ రావు గారు చిన్నకోట మండలంలో 7 గ్రామాలు తిరిగి మరి పంట నష్టాన్ని అంచనా వేసి తప్పకుండా ప్రభుత్వం నుంచి ఇప్పించే విధంగా కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. మరి దానికి స్పందించి పొద్దున్నే మాకు ఫోన్ చేసి ఒకసారి పోయి దాన్ని ఏందో ఒకసారి రెవెన్యూను అదేవిధంగా వెటర్నరీ వారిని తోలుకొని పోయి అంచనా వేసి మరి పనిపోయవలసిందిగా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా రైతులను ఆదుకునే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. నిన్న ఏదైతే అనుకోకుండా వర్షం సంభవించిందో దానికి మా గ్రామంలో చక్రాల బాలరాజు అలాగే చక్రాల మల్లయ్య అనే 2 ఎడ్లు కూడా చనిపోవడం జరిగింది. పాపం వాళ్ళు చాలా గరీబోళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూలి చేసుకుంటేనే వాళ్ళు బతికే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారి బతుకు తెరువులో ఏదైతే ఎడ్లతో వ్యవసాయం చేసుకుంటారో అది కోల్పోవడం జరిగింది. కావున ప్రభుత్వం స్పందించి ఇక్కడనే నిన్న మేము ఈ సంఘటన జరిగిన తర్వాత గ్రామస్తులందరూ వచ్చేసి ఆ కుటుంబం దుఃఖ సగనంలో ఉంటే వాళ్ళందరినీ కూడా మనం పరామర్శించడం జరిగింది. వెంటనే మేము మన గౌరవ ఎమ్మెల్యే హరీష్ రావు గారికి, మాజీ మంత్రివర్గ హరీష్ రావు గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆయన స్పందించి ఎంబడే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతోటి, ఎంఆర్ఓ తోటి, ఆర్ఐ తోటి, అలాగనే వెటర్నరీ వాళ్ళతో మాట్లాడి లోకల్ మండల్ లీడర్స్ మాణిక్యరెడ్డి గారు, ఆల్రెడీ మిగతా పాపయ్య గారు, మన శర్మ గారు వీళ్ళందరితో మాట్లాడి ఈ యొక్క స్పాట్ను వెరిఫై చేసి ఇక్కడ పంచనామా కార్యక్రమం కంప్లీట్ చేసి ఈరోజు ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులకు అలాగే మండల నాయకులకు మన ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే గవర్నమెంట్లో ఏదైతే ఏ విధంగానైతే వారికి కుటుంబానికి సాయం చేయాలనో గవర్నమెంట్ స్పందించి తప్పకుండా ఆ కుటుంబానికి సాయం చేయాల్సిందిగా మా గ్రామం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.